అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోలని కోరుకున్నానండి. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఇది పై చెక్కాలండి ఇలాగా. నేను 2 కాయలు పెద్ద కాయలు తీసుకున్నానండి. ఇలా సన్నంగా ఇలా కోసుకోవాలి. ఇలాగా చూసారు ఎంత పలుసుకొచ్చినాయో. ఇగో పెద్ద కొత్తయండి, పెద్ద కాయ మూలనే ఫ్రై. షుగర్ ఉన్నవాళ్ళు తినచ్చండి వీటిని. నేను గింజలు తీసేస్తున్నానండి. కొంతమంది వండించుకుంటారో, ముందు నేను ముద్రకాయ కాబట్టి తీసేస్తున్నానండి. లేతగా అయితే ఉంచేసుకొచ్చండి. నేను ముద్రకాయ కూడా తీసేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు తినచ్చండి చేతి కాకరకాయని. పైత్యం గట్ట ఉంటూ ఉండదండి. చిన్నపిల్లలకు కూడా నేక్స్ కింద తట్టించండి. మొత్తం అన్నీ ఇలా తీసుకోవాలండి, సేదు ఉండదు. ఇలా కట్ చేసి ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, కారం వేద్దాం. 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేద్దామండి. 1/2 స్పూను ధనియాల పొడి వేద్దామండి. 1/2 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. సాల్ట్ 1/2 స్పూను. 2 స్పూన్లు కార్న్ పౌడర్. 2 స్పూన్లు శనగపిండి అండి. 2 స్పూన్లు వరిపిండి అండి. వరిపిండి లేని వాళ్ళు కార్న్ పౌడర్ వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసాక ఇలా కలుపుకోవాలండి. ఇందులోనే కొద్దిగా నిమ్మకాయ రసం వేద్దాం లాస్ట్లో. వేసి ఇలా కలిపేసుకుందాం. కొద్దిగా నీళ్ళు వేద్దాం, ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ వేసుకుంటా కలుపుకుందాం పిండి కలిసి వరకు. మనకు సరిపోలేనట్టుంటే ఇంకా కొంత కానపడ్డ వేసుకొచ్చండి. నేను వేస్తున్నాను. ఇలా కలిపేసుకుండండి. 10 నిమిషాలు పక్కన పెడదాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న సీడ్స్లు వేద్దామండి. ఒక్కొక్కటి ఇలాగ వేసుకోవాలి. సిమ్ములు పెట్టుకోవాలండి. అంటే చిన్నగా మంటలు ఎత్తుకోవాలి, పెద్దగా ఎట్టకూడదు. ఇలాగా బాగా వేపుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత చేదు అన్నది ఉండదండి. ఈ ఉత్తి రొట్టె కూడా తినచ్చండి. పప్పులోకి తినచ్చు, రసంలోకి తినచ్చు, సాంబార్లోకి తినచ్చు, అన్నట్లు తినచ్చండి. ఉత్తి రొట్టె కూడా తినచ్చు. ఇవి రుచిగా ఉంటాయి, నిల్వ కూడా ఉంటాయండి. ఇవి 10 రోజులు 15 రోజులు వండించుకోవచ్చండి. ఈ బుడగలు పోయేదాకా వేపుకోవాలండి. అప్పుడు బాగా వేగినట్టు.
చూసారా బుడగలు తగ్గినాయి, ఇలా ఉండాలండి. వేగిపోయి చూసారా సౌండ్ ఎలా వస్తుందో, క్రిస్పీగా బాగుంటాయండి. ఇందులో సెద్దగొట్టిన ఎల్లిపాయ రేకలు మురి వేసుకుందామండి. అలాగే 2 కరివేపాకు రబ్బలు వేసుకుందాం. ఫ్లేవర్ అన్నది బాగుంటుందండి. ఇలాగ సౌండ్ రావాలండి. ఎంత బాగా ఎగిని చూసారా. చిన్నపిల్లలతో సరిగా అందరూ తినేచ్చండి. చేదన్నది ఉండదు ఇలాగ ఎగితేని. షుగర్ రోళ్ళు అందరూ తినచ్చు. అన్నీ పిల్లలకి అలవాటు చేయాలండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మాత్రం మర్చిపోకండి.